రాజకీయాల్లో కష్టపడాలి, ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలి. అప్పుడే ప్రజలు నేతలను గుర్తిస్తారు. సెంటిమెంట్లకు, సానుభూతి పరులకు కొద్ది రోజులే ప్రజలు ఆకర్షణకు గురవుతారు. అది అలానే ఉంటుందని అనుకోకూడదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. బాగా కష్టపడ్డారు. పార్టీ కోసం పరితపించారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చారు. పార్టీని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడే పార్టీ పతనమవుతుందని అంతా అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ 3 దశాబ్దాలుగా టీడీపీని కాపాడుకుంటూ రావడంలో చంద్రబాబు కృషి ఉంది. ఆ ఇద్దరు నేతలది కష్టపడే తత్వం. ఇక సెంటిమెంట్ గురించి చెప్పుకుంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించే చెప్పుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో సుదీర్ఘకాలం రాజకీయం చేశారు. మన ప్రయోజనాలను ఏపీ ప్రజలు కొట్టుకుపోతున్నారని, ఆంధ్ర పాలకులతో తెలంగాణ దగాకు గురైందని ఇలా ఎన్నెన్నో తెలంగాణ ప్రజల్లో బలంగా నాటారు కేసీఆర్. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో బాగా నమ్మారు. నవ తెలంగాణకు కేసీఆర్ ను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రెండోసారి కూడా ఆంధ్ర పాలకులు అంటూ అనేసరికి తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పట్ల నమ్మకం చూపారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ పోయిందని భావించిన కేసీఆర్ భారత రాజకీయాలను ప్రభావితం చేద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్ర పాలకులు అంటూ విషం నింపిన కేసీఆర్ పాలనను చూశారు తెలంగాణ ప్రజలు. అందుకే ఈసారి సెంటిమెంట్ ను నమ్మకుండా తమ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఇబ్బందులు పడుతున్న పార్టీగా మిగిలిపోయింది. ఏపీ విషయానికొస్తే తండ్రి అకాల మరణాన్ని సానుభూతిగా మార్చుకున్నారు జగన్. 2009లో అత్తసురు మెజారిటీతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి కొద్ది కాలానికి ప్రమాదంలో చనిపోయారు. అయితే రాజశేఖర్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలకు అభిమానులుగా మారిన ప్రజలు తమ వారసుడి జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు. ఆపై కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలా సానుభూతి అనే బలమైన పునాదులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు జగన్. ఏపీ ప్రజలు 2014లో అధికార పార్టీతో సమానంగా జగన్ కి ఛాన్స్ ఇచ్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టే అనుభవం చంద్రబాబుకి ఇచ్చినా ఇంచుమించు ఆయనతో సమానంగా బలమిచ్చారు. 2019 నాటికి జగన్ సానుభూతికి తోడు వ్యతిరేకత క్యాష్ చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో అంతులేని విజయంతో అధికారంలోకి రాగలిగారు. కానీ సెంటిమెంట్ అనేది ఒక నీటి బుడగ అని గుర్తించలేకపోయారు. దానికి 2024 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికైనా రెండు కుటుంబాలు సెంటిమెంట్ అన్నది వీడాలి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, వైసీపీ ఏపీలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో ఆడపడుచులు ఇప్పుడు బయటకొచ్చారు. అన్నలను విభేదిస్తున్నారు, తండ్రులను గౌరవిస్తున్నారు. అలా సెంటిమెంట్ ను ప్రజల్లో రగిలించి ఇంకా తమ కుటుంబాలు ఉనికిలో ఉన్నాయన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంటిమెంట్ అనేది కొంతకాలం వరకే అన్న విషయాన్ని ఆ రెండు కుటుంబాలు గ్రహిస్తే మంచిది. ప్రజలకు వారేంటో తెలిసిపోయింది. వారి పాలనా సైతం చూశారు. అందుకే ఇప్పటికీ ప్రభుత్వాలకు మించి, అధికార పార్టీలకు మించి ప్రజలకు నమ్మకం కలిగిస్తే మాత్రం వారికి ఆదరణ దక్కుతుంది. లేదంటే లేదు.